మన జీవితంలో మాటలకు ఎంత విలువ ఉందో మౌనానికి అంతకంటే ఎక్కువ విలువ ఉంది. మాటలు మన భావాలను బయట పెడతాయి, కానీ మౌనం మన లోతును తెలియజేస్తుంది. మనిషి మాటలతో మాయ మాయ చేయగలడు, కానీ మౌనం అబద్ధం చెప్పదు. మౌనం అంటే ఏమిటి? మౌనం అంటే మాట్లాడలేకపోవటం కాదు. మౌనం మనసుకు ప్రశాంతనిస్తుంది. అనవసరమైన సందర్భాల గురించి మాట్లాడకుండా మౌనం నీకు నేర్పిస్తుంది. మౌనం అంటే ఒక భాష, మౌనం అంటే ఒక స్పందన, మౌనం అంటే ఒక శక్తి. మౌనం వర్సెస్ మాటలు ఎక్కువైతే అపార్థాలు పెరుగుతాయి. మౌనం ఎక్కువైతే అవగాహన పెరుగుతుంది. మాటలు గొడవను పెంచుతాయి, మౌనం గొడవను ఆపుతుంది. మాటలు మన బలహీనతను చూపుతాయి, మౌనం మన బలాన్ని చూపిస్తుంది. మౌనంలోని ఉన్న శక్తి. మౌనం చాలా బలమైన ఆయుధం. కోపంలో ఉన్నప్పుడు మౌనం పాటిస్తే పెద్ద తప్పు జరగకుండా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు మౌనం ఉంటే మనసు తేలిగ్గా ఉంటుంది. అవమానం ఎదురైనప్పుడు మౌనంగా ఉంటే మన విలువ పెరుగుతుంది. మాట్లాడకుండా ఉండటం ఓటమి కాదు, సరైన సమయాన్ని ఎదురు చూడటం. మౌనం మనకు నేర్పే పాఠాలు: ఆత్మనియంత్రణ, ఆలోచన, సహనం. ఆత్మనియంత్రణ. ఎప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు. మౌనం మనకు ఆపటం నేర్పుతుంది. ఆలోచన. మాటల మధ్యలో ఆలోచన ఉండదు, మౌనం మధ్యలో స్పష్టత ఉంటుంది. సహనం. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మౌనంగా మాట్లాడుతుంది. మౌనం మరియు సంబంధాలు. సంబంధంలో మౌనం చాలా ముఖ్యం. అర్థం చేసుకుంటే మౌనం. బాధను గౌరవించేది మౌనం. మాటల్లో లోతైన భావాన్ని తెలియజేసేది మౌనం. మౌనం అనేది భయం కాదు, మౌనం అనేది ఓటమి కాదు, మౌనం అనేది అసలు అజ్ఞానం కానే కాదు. మౌనం మరియు ఆధ్యాత్మికత. ధ్యానం, యోగా, ప్రార్థన ఇవన్నీ మౌనంతోనే ప్రారంభమవుతాయి, మౌనంతోనే స్టార్ట్ చేస్తారు. దేవుడు మాటల్లో కాదు, మౌనంలో ఎక్కువగా వింటాడు. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే ఆత్మ మాట వింటుంది. మౌనం మనకి ఎప్పుడు అవసరం? కోపంలో ఉన్నప్పుడు మౌనం అవసరం. అవమానం ఎదురైనప్పుడు మౌనం అవసరం. ఎదుటివాడు వినే స్థితిలో లేనప్పుడు మౌనం అవసరం. మన మాటకు మనకే హాని అవకాశం వస్తున్నప్పుడు మౌనం అవసరం. ప్రతి సందర్భంలో మౌనం కొన్ని సందర్భాల్లో నీకు అవసరం. మౌనం యొక్క గుణం: అన్నీ చెప్పటం తెలివి కాదు, చెప్పాల్సింది చెప్పటం తెలివి. అన్నీ వినటం బలం కాదు, వినాల్సింది వినటం బలం. అందుకే మౌనం ఒక గొప్ప లక్షణం. మౌనం యొక్క చివరి మాటలు మన స్థాయిని తెలియజేస్తాయి, మౌనం మన లోతును తెలియజేస్తుంది. ప్రపంచం ఎంత శబ్దంగా ఉన్నా మన మనసులో మౌనం ఉంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది.